ముఖ్యాంశాలు. కొలతల ప్రకారం సరిహద్దులను ఖచ్చితంగా గుర్తించాలి. ఆర్ఎస్ఆర్కి క్షేత్రస్థాయిలో కొలతలు సరిపోవాలి. నిర్దేశించుకున్న సమయ పాలనలోగా రీసర్వే పూర్తి చేయాలి. కలెక్టర్ పి. ప్రశాంతి. ఏటీఎం కార్డులు మార్చి మోసం చేసి వాటి ద్వారా డబ్బులు దొంగిలించి వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారు 22 కేసుల్లో ముద్దాయిలు 2 వ్యక్తులను ప్రకాష్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలి. మార్చురీ వద్ద వ్యాపారం చేస్తున్న ప్రసాద్పై చర్యలు తీసుకోవాలి. గుండుబోగుల సత్యబాబు మృతి పట్ల సమగ్ర విచారణ చేయాలి. టీడీపీ నగర కార్యనిర్వాహక కార్యదర్శి మరుకుర్తి రవి యాదవ్ డిమాండ్. ఆసుపత్రి ప్రత్యేక అధికారి భాస్కర్ రెడ్డికి ఫిర్యాదు. పెరవలి మండలం కండవల్లి గ్రామంలో రీసర్వే పురోగతిని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, ఆర్డీఓ సుస్మిత, జిల్లా సర్వే అధికారి బి. లక్ష్మీనారాయణ శుక్రవారం కండవల్లి సచివాలయంలో సమీక్షించారు. జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ రెవెన్యూ సర్వే రికార్డ్ క్షేత్రస్థాయి భూమిపై డేటాను సర్వే చేసే సమయంలో 2 రికార్డుల వివరాలు సరిపోవాలని, సర్వే సమయంలో అటువంటి సమస్యలు గుర్తించడం జరిగిందా అని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే సర్వే బృందం జవాబుదారీతనం కలిగి ఉండాలని ఆదేశించారు. జియో లొకేషన్ రికార్డ్, ఇమేజ్ ఫ్యూచర్లను ధృవీకరించడానికి భూమిపై వాస్తవికత ఆధారంగా గ్రౌండ్ ట్రూటింగ్ సహాయపడుతుందన్నారు. గ్రౌండ్ ట్రూటింగ్ ద్వారా భూముల సరిహద్దులను గుర్తించడం సులభతరం చేస్తుందని, ఎటువంటి వివాదాలు తావు లేకుండా పారదర్శకంగా ఉండేలా తోడ్పాటు పడుతుందని తెలిపారు. కొలతల ప్రకారం లేని పక్షంలో ఏ విధమైన చర్యలు తీసుకోవడం జరిగింది, సంబంధించిన యజమానులకు నోటీస్ జారీ చేసి వాస్తవ భూ కొలతలు ఆధారంగా సర్వే నెంబర్లో ఉన్న భూమి సరిపోవాలని స్పష్టం చేశారు. రీసర్వే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను మార్గదర్శకాల మేరకు సమయపాలన పాటించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు. రీసర్వేలో అభ్యంతరాలు ఉంటే వాటిని అర్జీదారులు సంతృప్తి చెందేలా చూడాలని, ఆ మేరకు పరిష్కారం చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించి ఈ రోజుకి ఆ రోజు క్షేత్రస్థాయిలో సర్వే వివరాలు, సర్వే రికార్డులను అనుసరించి బేరీజు వేసుకోవాలని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో పెరవలి మండలం క్షేత్రస్థాయి సర్వే సిబ్బంది, రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 40 సంవత్సరాలుగా ఉపాధ్యాయుడిగా, 35 సంవత్సరాలుగా యూటీఎఫ్ నాయకత్వంలో పలు ఉద్యమాల్లో పనిచేసిన తాను ఉభయ గోదావరి జిల్లాలో పట్టభద్రుల శాసన మండలి అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగినట్లు దిడ్ల వీరరాఘవులు వెల్లడించారు. తనను పీడీఎఫ్ ఉపాధ్యాయ సంఘాలు బలపరిచాయని అన్నారు. స్థానిక వై జంక్షన్ వద్దనున్న ఆనం రోటరీ హాల్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకు తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. జీవో 117 రద్దుతో పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు చాలా పెండింగ్లో ఉన్నాయని అన్నారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీగా శాసన మండలిలో వాటిని ప్రస్తావిస్తానని భరోసా ఇచ్చారు. అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని అన్నారు. 27న జరిగే ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను ఎమ్మెల్సీగా గెలిపించి శాసన మండలికి పంపాలని కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇల్లా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా ఉద్యమాల ద్వారా మాత్రమే పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ప్రస్థానం కొనసాగిస్తున్నారని అన్నారు. ప్రజా సమస్యలు ప్రస్తావించే నాయకులే శాసన మండలిలో లేకుండా పోయారని అన్నారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా నిరుద్యోగ భృతి, మెగా డిఎస్సి వంటి ఏ హామీని నెరవేర్చలేదన్నారు. ఈ సమావేశంలో సిపిఎం, యూటీఎఫ్ ఉద్యోగ సంఘాల నాయకులు టి. అరుణ్, ఎన్. అరుణకుమారి, బి. పవన్, జువల రాంబాబు, రాజా, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఓటర్లందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు.
నా పేరు దిడ్ల వీరరాఘవులు. నేను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 40 సంవత్సరాలు ఉపాధ్యాయునిగా వృత్తిలో సేవలు అందించాను. ఆ సందర్భంగా 35 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ UTF సంఘంలో మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకత్వాలు బాధ్యతల్లో ఉన్నాను. ఈ కాలంలో కూడా 2 సంవత్సరాలు ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క సమన్వయ కమిటీ యొక్క ప్యాప్టో చైర్మన్గా కూడా తూర్పుగోదావరి జిల్లాలో పనిచేసి CPS పోరాటాల్లో బైక్ ర్యాలీలో కూడా షేక్ సాబ్జీ గారితో కూడా పాల్గొన్నటువంటి సందర్భం కూడా ఉంది. అదే సందర్భంలో 2018 నుంచి కూడా JAC కన్వీనర్గా ప్రస్తుతం కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి పనిచేస్తా బాధ్యతల్లో ఉన్నాను. మిత్రులారా, రేపు 27వ తేదీన జరగబోతున్నటువంటి శాసన మండలి పట్టభద్రుల ఉభయ గోదావరి జిల్లాల ఎన్నికల్లో నేను పోటీ చేయబోతా ఉన్నాను. నా అభ్యర్థిత్వాన్ని PDF, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అండ్ ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు, పెన్షనర్ సంఘం, నిరుద్యోగ సంఘం, మొత్తం విద్యార్థి సంఘాలన్నీ కూడా అభ్యర్థాన్ని బలపరిచినాయి. ఆ రకంగా రేపు 27వ తేదీ జరగబోతున్నటువంటి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో పట్టభద్రులందరూ మేధావులు, విద్యుత్ కలిగినటువంటి వారందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటిచ్చి గెలిపించాల్సిందిగా వారందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు ఈ ప్రెస్ క్లబ్ ప్రెస్ మీట్ ద్వారా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఓటరులు అందరికీ కూడా PDF పక్షాన మా విజ్ఞప్తి ఏమిటంటే, దిడ్ల వీరరాఘవులని PDF పక్షాన ఈ రాష్ట్రంలో ప్రజా సంఘాల పక్షాన ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరచడం జరిగింది. మరి ఉభయ గోదావరి జిల్లాలలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ కూడా గతంలో PDF టీచర్స్, గ్రాడ్యుయేట్స్ అభ్యర్థులని గెలిపించినటువంటి పద్ధతిలోనే వీరరాఘవుల అభ్యర్థిత్వాన్ని కూడా బలపరచాలని చెప్పి, గెలిపించాలని చెప్పి, ఆ రకంగా ప్రజలకి, ప్రజా ఉద్యమాలకి తోడ్పాటునివ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అధికార రాజకీయాల కోసం PDF పోటీ చేయటం లేదు. ఎన్నికల రాజకీయాల కోసం పోటీ చేయటం లేదు. అధికార పక్షం వైపు, ప్రతిపక్షం వైపు ఒరిగిపోవడానికి కూడా PDF పోటీ చేయటం లేదని చెప్పి చెప్పదలిచింది. కేవలం ప్రజా ఉద్యమాలని బలపరిచేటువంటి అభ్యర్థులని ఎన్నుకోమని, ఎన్నిక కావలసిన అవసరం ఉందని చెప్పి చెప్పడం కోసమే ఈ పోటీలో ఉన్నామని చెప్పదలిచింది. తరపున దాంతోపాటు ఏంటంటే మిగిలినటువంటి కార్మిక వర్గం తరపున ప్రశ్నించగలిగినటువంటి వాళ్ళు రావాలి. మీ అందరికీ తెలుసు, 42 రోజుల పాటు అంగన్వాడీ వాళ్ళు సమ్మె చేస్తే ఇదే తెలుగుదేశం నాయకులంతా కూడా వచ్చి మీ సమస్యలు మేము అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామన్నారు. జూలైలో జీతాలు పెంచుతామని గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇప్పటి వరకు వాళ్ళ జీతాల పెంపుదల కోసం ఆలోచించట్లా. ఇటువంటి అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. వాటిని ప్రస్తావించే వాళ్ళు ఈరోజు కౌన్సిల్లో కావాలి. అటువంటి మేధావులు, అటువంటి నాయకులు, ప్రజా పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొనేవాళ్ళు, వాళ్ళకి మద్దతుగా నిలిచేవాళ్ళు కావాలి. గతంలో చూసాం, ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీగా ఉన్నటువంటి సాబ్జీ గారు అంగన్వాడీ కార్మికులకి ఆందోళనకి మద్దతు ప్రకటిస్తూనే యాక్సిడెంట్లో మరణించారు. అంటే ప్రజా పోరాటంలోనే ఆయన అసూలు బాశాడు. అటువంటి వాళ్ళు ఈరోజు ప్రజాసేవకులను ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. దిడ్ల వీరరాఘవులు గారు ఆ కోవకి చెందినటువంటి వాళ్ళు. ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఐ వెంకటేశ్వరరావు కూడా అదే కోవకులో ఏంటంటే ఇప్పటి వరకు కూడా పనిచేస్తూ వచ్చారు. అందుకే ఈరోజు మేము వారి అభ్యర్థిత్వాన్ని CITU గాను, మా ప్రజా సంఘాలు గాను వీరరాఘవులు గారి అభ్యర్థిత్వాన్ని సంపూర్ణంగా బలపరుస్తున్నాం. గ్రాడ్యుయేట్లు అందరూ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు, మిగిలినటువంటి వాళ్ళంతా కూడా సంపూర్ణంగా బలపరిచి వారికి మొదటి ప్రాధాన్యత ఓటేసి అత్యధిక మెజార్టీతో
కౌన్సిల్కి పంపడం ద్వారా మన కోరికలు నెరవేర్చుకోవడానికి, అక్కడ కౌన్సిల్లో ప్రతిబింబించడానికి, ప్రజా పోరాటాలకు మద్దతుగా ఉండటానికి అవకాశం ఉంటుంది అని చెప్పి భావిస్తూ వారందరికీ సవినయంగా ఈ సందర్భంగా అన్ని సామాజిక తరగతులకు కూడా మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తాం. అవినీతి నిర్లక్ష్యంతో ఉన్న రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ నగర కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి 50వ డివిజన్ ఇన్ఛార్జ్ మల్కుర్తి రవి యాదవ్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రత్యేక అధికారి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్ భాస్కర్ రెడ్డికి టీడీపీ నాయకులు అజ్రపు రమేష్, కొత్తల కిషోర్ తదితరులతో కలిసి శనివారం ఫిర్యాదు చేశారు. రాజమహేంద్రవరం నియోజకవర్గంలోని ఈ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ఎంతోమంది పేదలకు వైద్య సేవలు అందిస్తోందని, వైద్యం నిమిత్తం చుట్టుప్రక్కల ఉన్న అనేక మారుమూల గ్రామాల నుంచి వైద్యం నిమిత్తం వస్తుంటారని, అయితే వైద్యుల నిర్లక్ష్యమో లేక మరే ఇతర కారణాలతో తెలియదు కానీ వైద్యం నిమిత్తం ఇక్కడకు వచ్చే వారికి సక్రమమైన వైద్యం అందడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. 2 రోజుల క్రితం రాజమహేంద్రవరం జీజీహెచ్లో సకాలంలో వైద్యం అందక సీతానగరం మండలం శ్రీరామనగరానికి చెందిన గుండుబొగుల సత్యబాబు అనే యువకుడు మృతి చెందాడని, అతని మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణం కావచ్చని ఆరోపించారు. ఈ విషయంలో సమగ్ర విచారణ చేసి సత్యబాబు నిండు ప్రాణం పోయేందుకు నిర్లక్ష్యం వహించిన ఆసుపత్రి వైద్యులు, సిబ్బందిపై తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు ద్వారా ఆయన్ను కోరారు. అలాగే ఆసుపత్రి ఆవరణలోని మార్చురీలో నిత్యం పోస్టుమార్టం జరుగుతుంటాయని, ఇక్కడ పోస్టుమార్టం నిర్వహించే వైద్యుడి సహాయకుడి అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న ప్రసాద్ అనే వ్యక్తి మృతదేహాలతో వ్యాపారం చేస్తూ వారి బంధువుల దగ్గర నుంచి అధిక మొత్తంలో ఆర్థికంగా దోచుకుంటున్నాడని, ఈ విషయంలో కూడా సమగ్ర విచారణ చేసి ప్రసాద్పై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. వీటిపై స్పందించిన ప్రత్యేక అధికారి భాస్కర్ రెడ్డిపై విషయాలపై విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. టీడీపీ నాయకులు ఆయన వెంట ఉన్నారు. ఈ ప్రభుత్వ ఆసుపత్రికి ఇక్కడ సర్వీస్ బాగుంటలేదని చెప్పి పేషెంట్స్ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రాజమండ్రి నలుమూలల నుంచి పేద ప్రజలు ఈ హాస్పిటల్ వైద్య నిమిత్తం ఇక్కడికి వస్తే ఇక్కడున్న హాస్పిటల్ సిబ్బంది చాలా చిన్న చూపు చూస్తూ వారికి సరైన సౌకర్యాలు కల్పించకుండా వాళ్ళు చనిపోయే పరిస్థితికి తీసుకొచ్చే పరిస్థితి ఇక్కడ హాస్పిటల్ సిబ్బంది అలా తయారయ్యారు. దాని నిమిత్తం ఈ హాస్పిటల్కి ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కమిషన్ వేయడం జరిగింది. ఆ ఎంక్వైరీ ఆఫీసర్కి మా తరపున మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఈరోజు మేము ఇచ్చాం. దానికి సబ్ కలెక్టర్ గారు వచ్చారు. సబ్ కలెక్టర్ గారితో మా ఇక్కడున్న ఇబ్బందులు పరిస్థితులు అన్నీ పూర్తిగా వివరించడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వ ఆసుపత్రిని భ్రష్టు పట్టించేశారు వైఎస్ఆర్సీపీ పాలనలో. ఇప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాశనం అయిపోయిందని. అయ్యా, మీరు గత 5 సంవత్సరాల్లో నాశనం చేయబట్టే మేము ఒక్కోటి మా ఎమ్మెల్యే గారు ప్రతి 15 రోజులకి హాస్పిటల్ విజిట్కి వచ్చి ప్రతి ఒక్క పేషెంట్ని మాట్లాడి ఇక్కడ కావాల్సిన అవసరాలన్నీ చూసి ఒక్కోటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాం. ఇది ఒక్కరోజుతో పోయే లేదా ఒక రోజు 2 రోజుల్లోనో క్లీన్ చేసేలాగా మా దగ్గర మాయలు మంత్రాలు గట్ట ఏమీ లేవు. మేము అన్నీ చాలా ప్లాంట్గా మా ఎమ్మెల్యే గారు ప్రతిదీ పరిశీలించి పరీక్షించి ఒక్కోటి చేసుకుంటూ వస్తున్నారు. మీరు అవాకు చవాకులు పేలకుండా ఉంటే చాలా మంచిది. భవిష్యత్తులో ఇంకొక 6 నెలల్లో ఈ హాస్పిటల్ మంచి భవిష్యత్తు రాబోతుంది. పేద ప్రజలకి మంచి వైద్యం అందే రీతిగా ఒక కార్పొరేట్ స్టైల్లో ఇది చేయాలన్న ఆలోచన మీద ప్రభుత్వం, ఇక్కడ ఎమ్మెల్యే గారు ఆయన దృష్టిలో ఉండడం వల్ల ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్న డాక్టర్స్ని కానీ ఆర్ఎంఓ గారిని కానీ సూపరింటెండెంట్ గారిని ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేయడం, ప్రతి అవసరాలను బట్టి పెట్టడం, ఈ హాస్పిటల్లో కమిటీ నియమించి ఆ కమిటీ ద్వారా ఇక్కడ ఉన్న సమస్యలు తెలుసుకుని సాయశక్తిలో ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఉన్న సమస్యలు తీర్చడానికి. మొన్న రీసెంట్గా పోస్ట్మార్టం రిపోర్ట్ ద్వారా ఈ హాస్పిటల్లో ఒక వ్యాపార సంస్థ కింద మార్చేశారు. ఒక బాడీ దగ్గర అంబులెన్స్ కానీ లేకపోతే ఫ్రేజర్ బాక్స్ కానీ కిట్ కానీ ఓ 15,000 రూపాయలు వసూలు చేసే పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఇది మెడికల్ కాలేజ్ అయిపోవడం వల్ల ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచే డాక్టర్ ఇక్కడ పిఎం చేయాలని చెప్పి మిగతా ఎంబీబీఎస్ డాక్టర్స్ చేయకూడదని చెప్పి ఏదో పాలసీలో ఉండడం వల్ల ఇక్కడ ఒక్క డాక్టర్ ఉండడం వల్ల
ఇక్కడ డెసిషన్ ఏమి తీసుకోలేకపోతున్నారు. ఆ డాక్టర్ గారు స్పందించి ఆయన ఏం చెప్తే అది హవా నడుస్తుంది ఇక్కడ. అది కూడా వివరంగా చెప్పాం. వారు గవర్నమెంట్కి ఆల్రెడీ గత 15 రోజుల క్రితం మాకు డాక్టర్ కావాలని చెప్పి వీళ్ళు అర్జీ పెట్టడం జరిగింది. మన హెల్త్ మినిస్టర్ను ఈ మెడికల్కి సంబంధించిన సెక్రటరీతో మాట్లాడడం జరిగింది. ఇవన్నీ ఇచ్చాం. ఈ అవసరాలను బట్టి 1 నెల 2 నెలలు అన్నీ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ప్రభుత్వం వారు హామీ ఇచ్చారని చెప్పి సూపరింటెండెంట్ గారు అన్నారు. 2 మంత్స్లో అది కూడా ప్రక్షాళన అవుతుంది. ఇక్కడ ఈ వ్యాపారాన్ని తగ్గించడం కోసం ఇక్కడ ఉన్న ప్రజలు ఈ హాస్పిటల్లో ఉన్న అందరూ సహకరించాలని చెప్పి కోరుతూ వాళ్ళు కూడా మీకు తెలిసిన విషయాలు మా దృష్టికి తీసుకురండి, మేము ఎప్పటికప్పుడు మేము దాన్ని పర్యవేక్షించి కంట్రోల్ చేస్తామని చెప్పి సబ్ కలెక్టర్ గారును సూపరింటెండెంట్ గారు మనకు హామీ ఇవ్వడం జరిగింది. వివిధ నేరాలకు పాల్పడుతున్న వారిని రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏటీఎం కార్డులు మార్చి మోసం చేసి వాటి ద్వారా డబ్బులు దొంగిలించి వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారు 22 కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న 2 వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తూర్పుగోదావరి జిల్లా పోలీసులు తరలించారు. 2,06,000 రూపాయల నగదు, నేరం చేయడానికి ఉపయోగించిన 23 ఏటీఎం కార్డులు, 1 మొబైల్ ఫోన్ రికవరీ చేశారు. నిందితుల్లో ఒకరిపై ఇంటి దొంగతనం కేసులు ఉన్నాయి. గజపతి నగరం మండలం విజయనగరం జిల్లాకు చెందిన చల్లమూరి వెంకట భాస్కర్ రావు, గజపతి నగరం మండలం గ్రామానికి చెందిన పొన్నాడ కిరణ్ అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ సెంట్రల్ జోన్ కె రమేష్ బాబు మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సిఐ బాజీలాల్, ఎస్ఐ శివప్రసాద్, నేర పరిశోధన విభాగం సిబ్బంది ఎంతో ప్రతిష్టాత్మకంగా కేసులో నిందితులను గుర్తించి అరెస్ట్ చేయడం జరిగిందని అభినందించారు. ఏటీఎంల వద్ద డబ్బులు డ్రా చేయడానికి వెళ్లేటప్పుడు అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇదిలా ఉండగా మరో కేసులో మాయమాటలు చెప్పి చెవిదిద్దులను దొంగిలించిన ఆటో డ్రైవర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన ప్రకాష్ నగర్ పోలీసులు సీసీ కెమెరాల ద్వారా ఆటో డ్రైవర్ను గుర్తించి పట్టుకున్నారు. ముద్దాయిపై గతంలో బొమ్మూరు స్టేషన్లో కేసులున్నాయి. ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 1వ తేదీన రాజేంద్ర నగర్కు చెందిన ఒక ఆవిడను ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఒక వ్యక్తి ఆటో ఎక్కించుకున్నాడు. ఒంటి మీద బంగారం ఏదీ ఉండకూడదు, దొంగలు తిరుగుతున్నారని చెప్పి ఆమె చెవిదిద్దులను తీసి ఒక పేపర్లో చుట్టామని, వాటిని ఆవిడ బ్యాగ్లో పెట్టుకునే సమయంలో చేతివాటం ప్రదర్శించి చెవిదిద్దులను చోరీ చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన ప్రకాష్ నగర్ పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బాజీలాల్ ఆధ్వర్యంలో సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ శివప్రసాద్, సిబ్బంది రాంబాబు, ప్రదీప్ కుమార్, ఎస్ వీరబాబు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సీసీ కెమెరాల ద్వారా రాజమండ్రి నామవరం శాటిలైట్ సిటీ బి బ్లాక్కు చెందిన చొల్లంగి విజయ్ కుమార్గా గుర్తించి అరెస్ట్ చేశారు. మన ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటీఎంల వద్ద కార్డులు మార్చి మోసం చేసి దొంగతనాలపై ప్రకాష్ నగర్ ఇన్స్పెక్టర్ గారు శ్రీ ఆర్ఎస్కే బాజీలాల్ గారు, వారి ఆధ్వర్యంలో ఎస్ఐ శివప్రసాద్, క్రైమ్ పార్టీ ప్రదీప్ కుమార్ మరియు వీరబాబులు ప్రత్యేక నిఘా పెట్టగా ఈ రోజున రాజమహేంద్రవరం మోరంపూడి ఏటీఎం జంక్షన్ వద్ద కార్డు దొంగతనాలు చేసినటువంటి చల్లమూరి వెంకట భాస్కర్ రావు ఎలియాస్ భాస్కర్, సన్ ఆఫ్ రామానాయుడు 38 years, పురిటిమెట్ట గ్రామం, గజపతి నగరం, విజయనగరం జిల్లా. ఇతను పొన్నాడ కిరణ్, సన్ ఆఫ్ శ్రీనివాస్ 31 years, పురిటిపెంట గ్రామం, గజపతి నగరం, విజయనగరం జిల్లా. వీళ్ళిద్దరూ కూడా అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద నుండి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో 3 కేసులతో పాటు రాజమహేంద్రవరం 2 టౌన్ పిఎస్, రాజానగరం పిఎస్, రావులపాలెం మరియు ఏలూరు 3 టౌన్ పిఎస్లలో కూడా ఈ ఏటీఎం కార్డులు, అంటే ఈ ఎంఓ ఏంటంటే ఏటీఎంకి ఎవరన్నా ఓల్డేజ్ పీపుల్ కానీ కొంచెం అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ వచ్చినప్పుడు వాళ్ళు కార్డు పెట్టి దాన్ని డబ్బులు తీసుకోవడం చేతకాని టైంలో ఇతను ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యి నేను తీసి పెడతానని చెప్పి పెట్టినట్టు నడుస్తాడు, డబ్బులు రావట్లేదని చెబుతాడు. ఆ ఇచ్చేటప్పుడు చాలా ట్యాక్ట్ఫుల్గా కార్డు మార్చేసి వేరే కార్డు ఇచ్చేస్తాడు. అప్పుడు కాడు పిన్ నెంబర్ చెబుతాడు కాబట్టి ఆ పిన్ వేరే సైడ్ పోయి పిన్ నెంబర్తో ఇతర వేస్తాడు. మొన్న నేను క్లియర్గా ఏటీఎంలో వీడియోగ్రఫీ అంతా చూశాను. ఎక్కడ కార్డు మార్చేటో మనకు కనపడాలి, కానీ కార్డు జేబులోకి వెళ్ళిపోయింది. అంత ట్యాక్ట్ఫుల్గా కార్డు మారుతారు. ఎదురుగానే మనిషి ఉన్నాడు, కెమెరా ఉంది, ఆ కెమెరాలో కూడా కనిపెట్టలేకపోయాం కార్డు ఎప్పుడు ఈ జేబులు పెట్టుకుని ఈ కార్డు పెట్టాడు అనేది మేము కనిపించలేం. మొన్న ఈ దగ్గర రెడ్డాన తిరిగినప్పుడు దాదాపు 53 కార్డులు ఉన్నాయి.
అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందిని మోసం చేశాడు. మా దగ్గర అయితే 7 కేసులకు సంబంధించి దాదాపు 2,06,000 రూపాయలు బాధితులందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఇప్పుడు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి నేరాలు. మరి ఎంతో చాకచక్యంగా ముందస్తు నిఘా పెట్టుకొని మన సిఐ ప్రకాష్ బాజిలాల్ గారు, వారి సిబ్బంది అయినటువంటి ఎస్ఐ శివప్రసాద్, తర్వాత మన వీరబాబు, ప్రదీప్ అందరూ కూడా నిఘా పెట్టి ఇలాంటి 53 కార్డులతోటి వాళ్ళ దగ్గర ఉన్నాయి. దాదాపు 2,06,000 రూపాయలు సీజ్ క్యాచ్ చేయడం జరిగింది. మనం ఇవన్నీ కూడా బాధితుడికి ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు చాలా జరిగినాయి కానీ ఎక్కడ ట్రేస్ కాల. ఫస్ట్ టైం రాజమహేంద్రవరంలో ఏటీఎం కార్డు అఫెన్స్లన్నీ పట్టుకోవడం జరిగింది. ఇక మీదట ఇది సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసి ఇతని మీద పూర్తి నిఘా పెట్టి ఇక మీద జరగకుండా చూసుకుంటాం. ఇలాంటి బాధితులు ఎవరు ఉంటే ముందుకు వచ్చి రిపోర్ట్లు ఇస్తే తగిన చర్యలు తీసుకుంటాం. ఆటో నగర్ జనరల్ బాడీ సర్వసభ్య సమావేశం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఆటో నగర్ జనరల్ బాడీ సర్వసభ్య సమావేశానికి సభ అధ్యక్షులు గుబ్బల శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షులుగా గుబ్బల శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా తాడి వీరప్పారావు, సెక్రటరీగా బిఎల్పి చౌదరి, జాయింట్ సెక్రటరీగా ఎస్కే హసీన్, కోశాధికారిగా చింతలపూడి వీర్రాజు, ఆర్గనైజర్గా పోతల శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు గుబ్బల శ్రీనివాసరావు మాట్లాడుతూ 9 యూనియన్ సభ్యులు, ప్రెసిడెంట్లు, సెక్రటరీలు ఏకగ్రీవంగా తమను ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఆటో నగర్ సమస్యలు తమ కమిటీ పరిష్కరిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు, కార్యదర్శులు కమిటీని పలువురు ఘనంగా సత్కరించారు. ముందుగా పూర్వపు అధ్యక్షులను కూడా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ఏపీఐఏసీ జోనల్ మేనేజర్ ఏ రమణారెడ్డి, డిప్యూటీ జనరల్ మేనేజర్ బి పద్మాదేవి, డిప్యూటీ జోనల్ ఎగ్జిక్యూటివ్ బి రాధామణి తదితరులు పాల్గొన్నారు.
రాజమండ్రి నడిఒడ్డులో జయశ్రీ థియేటర్ ఏరియా అలాగే తదితర ప్రాంతాల్లో ఈ కార్మికులు కానీ వివిధ రకాల వర్క్షాపులు కానీ ఉండేవి. దాంట్లో లారీ బాడీ వర్కర్సు అలాగే కమాన్ కట్లకు సంబంధించిన వ్యక్తులు మా ప్రాంతంలో ఎక్కువ ఉండేవారు సోలంపూడి సెంటర్లో. దాంట్లో కట్ల నాగేశ్వరరావు కానీ అలాగే గుబ్బల సత్యనారాయణ గారు, గుబ్బల భాస్కర్ గారు, వాకించెట్టి ఈరన్న గారు, అలాగే యానాపు దుర్గారావు గారు ఇనిసిపేట, వీళ్ళందరూ కూడా గతంలో ఉన్న నాయకుల కృషి వల్ల ఇక్కడ ఆటో నగర్ ఏర్పడిందని బహుశా ఇప్పుడున్న కొత్తగా ఫీల్డ్లోకి వచ్చిన వారికి తెలియకపోయినా ఎవరైతే దీనికి గౌరవ స్థానంలో ఉన్న పెద్దలను మరింత ముందుకెళ్ళి మంచి కార్యరూపం దాల్చే విధంగా ఈ టీం ఉండాలని, అలాగే ఈ ఆటో నగర్లో దాదాపు అన్ని నియోజకవర్గాల నుంచి కూడా కార్మికులు కానీ ఓనర్స్ కానీ ఈ సంస్థలో ఉన్నారు కనుక అందరినీ శాసనసభ్యులందరినీ కూడా ఒక తాటి మీదకు వచ్చేటట్టుగా మీరు అందరూ ప్రయత్నాలు చేసుకొని వారందరినీ కలుసుకొని ఈ ఆటో నగర్ని ఇప్పుడు ఎన్నికైన టీము మంచి అభివృద్ధిలోకి తీసుకెళ్లాలని మనసారా కోరుకుంటూ చేస్తాను. మీరు నా చేత చేయించుకోండి. నేను కార్మికులకే అండగా ఉంటాను తప్ప నేను పెద్దవాళ్ళకి అండగా ఉన్నాను. నేను కార్మికుడిని అని చెప్పడం జరిగింది. దాని మీద రోడ్ శాంక్షన్ అయిపోయింది. ఒక నెలలో ఇది మొదలు పెడతాం. కానీ కూడా కొన్ని ప్రాసెస్లు ఉన్నాయి. అవి కూడా సక్రమంగా 2 సంవత్సరాల టైం అక్కర్లా, సంవత్సరం లోపలనే చేస్తామనేసి మా కమిటీకి అయితే నమ్మకం ఉంది. చక్కగా ఎమ్మెల్యే గారు వ్యవహారంలో ఏపీఐసీ అధికారులు కూడా మనకి చాలా చక్కగా మనం ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళు కూడా దీంట్లో కొన్ని భాగస్వాములు ఉన్నారు. అయితే ఇంకో విషయం ఏంటంటే మనకి ఏపీఐసీ అధికారులు కూడా మనకి చిన్న సమాచారం ఏంటంటే మనకి ఐలా ఆఫీస్ కట్టుకోవడానికి కూడా చిన్న వ్యవహారం చెప్పారు. దానికి కూడా 1.5-2 కోట్లు అవుద్ది. దాన్ని కూడా చేసి పెట్టే బాధ్యత కూడా వాళ్ళు తీసుకున్నారు. మన కమిటీ ఎక్కిన ముహూర్తం ఏంటో కానీ అన్ని ఫుల్ ఆఫర్స్ వస్తానే ఉన్నాయి. ఈ ముహూర్తం ఏంటో మరి అక్కడ ఏపీఐసీ వారు కూడా ఆఫర్లు ఇస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా నీకు ఏం కదా చేయించుకోయా, కార్మికులు మీరు చేయించుకోండి, మీరు కష్టపడేవాళ్ళని చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ కమిటీ అదృష్టం ఏంటో కానీ ఇవన్నీ జరుగుతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతిదీ కూడా మన గౌరవజేసుల వారిని, గౌరవ సలహాదారుల్ని అందరినీ నేను మాట్లాడి సంప్రదించి వాళ్ళ సలహాలు తీసుకుని మా కమిటీ ఏ పనైనా చేస్తుంది. భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ఆయన భార్య రమాబాయి అందించిన తోడ్పాటు అభినందనీయమని పలువురు వక్తలు కొనియాడారు. గోకవరం బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం రమాదేవి అంబేద్కర్ జయంతోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి SC/ST ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు తాళ్ళూరి బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించారు. కోరుకొండ చిరంజీవి మాట్లాడుతూ అంబేద్కర్ తన 8వ ఏటనే రమాబాయిని వివాహం చేసుకున్నారని, ఆయన చదువుకోవడానికి రమాబాయి ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇంట్లో భర్తకి భార్య సహకారం లేకపోతే ఏమీ చేయలేం కనుక ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంట్లో పిల్లల్ని పెంచుకుంటూ ఆయన చదువుకు ఆటంకం కలిగించలేదు కాబట్టే ఆయన విదేశాల్లో చదువుకుని భారత రాజ్యాంగాన్ని ఆయన రచించడం జరిగింది. భార్యకి ఉత్తరం రాస్తే ఆవిడ పేడ కొట్టి పిడకలేసి 17 రూపాయలు పంపించింది. ఆవిడ 17 రూపాయల ద్వారా నీ ద్వారా నేను చదువుకున్నానమ్మా అని రాస్తే ఇలా కొడుకు బాగలేదు, 4 కొడుకులు చనిపోయారు. ఇంకో కుమారుడు కూడా ఈ 17 రూపాయలతో వైద్యం చేస్తే బతుకును, 17 రూపాయలు ఇంక ఒక్కరి కోసం ఆలోచిస్తున్నావు. మన భారతదేశంలో బడుగు బలహీన వర్గాలు నేను చదువు ద్వారా వాళ్ళకి న్యాయం చేయగలనని ఆయన చదువుకుని ఆవిడ ఉత్తరం రావడం, అమ్మ నువ్వు భార్య కాదు నాకు తల్లితో సమానమని అంబేద్కర్ గారు భార్యకు ఉత్తరం రాయడం జరిగింది. అంతగా ఆ కుటుంబానికి మూర్తి ఎవరున్నారంటే రమాబాయిని తలుచుకోవటం మా అసోసియేషన్కి. రాజమహేంద్రవరం దానవాయిపేట లిటిల్ ప్యాడ్ స్కూల్లో
సైన్స్ స్పెక్టాక్యులర్ ఎక్స్ప్లో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉత్తేజకరమైన ప్రాజెక్టులు మరియు ప్రయోగాల ద్వారా వారి సృజనాత్మకత, ఆవిష్కరణ మరియు శాస్త్రీయ నైపుణ్యాలను ప్రదర్శించే వార్షిక సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమం మా యువ శాస్త్రవేత్తల అద్భుతమైన పనిని చూడడానికి మరియు వారి అభ్యాసన అభిరుచిని ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు ప్రతి విద్యార్థిని తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ బచ్చు శ్రీదేవి, పలువురు జడ్జిలు తదితరులు పాల్గొన్నారు. స్పెక్టాక్యులర్ ఎక్స్ప్లో కొన్ని ప్రాజెక్టులను ఎన్నుకొని విజేతలకు బహుమతులను అలాగే ప్రతి విద్యార్థికి సర్టిఫికేట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు వారి అభిప్రాయాలను తెలియజేశారు.
జాంపేటలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో రమాబాయి అంబేద్కర్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమండ్రి నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని రమాబాయి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. వసతి గృహంలోని బాలికలతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం రమాబాయి అంబేద్కర్ జీవితం, ఆమె చేసిన సేవల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లక్ష్య సాధనలో రమాబాయి అంబేద్కర్ కీలక పాత్ర పోషించారని, కుటుంబ బాధ్యతలతో పాటు అంబేద్కర్ ఆలోచనలకు బలాన్నిచ్చి ఆయనను సామాజిక న్యాయ పోరాటానికి అన్ని విధాలా మద్దతుగా నిలిచారని అన్నారు. ఆమె జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని మహిళలు పురోగమించాలని, సమాజ నిర్మాణంలో కీలక భూమిక పోషించాలని సూచించారు. కాశీ నవీన్ కుమార్ మాట్లాడుతూ రమాబాయి అంబేద్కర్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని, ఆమె అంబేద్కర్ విజయానికి వెన్నుదన్నుగా నిలిచారని పేర్కొన్నారు. సమాజంలోని దళితుల హక్కుల కోసం పోరాడి అంటరానితనాన్ని రూపుమాపిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నత చదువులు పూర్తి చేయడానికి, ఉన్నతమైన ఆలోచనలతో పోరాటాలు చేయడానికి ఆయన సతీమణిగా రమాబాయి అందించిన మద్దతు జాతి ప్రజలంతా గర్వించదగదని అన్నారు. ఈ కార్యక్రమంలో తాళ్ళూరు బాబు రాజేంద్ర ప్రసాద్, కోరుకొండ చిరంజీవి, దారా యేసురత్నం, పాము బాబురావు, కప్పల వెలుగు, మోతా నాగలక్ష్మి, తొరకల నిర్మల, ద్వారా పార్వతీ సుందరి, మరి బాబ్జీ, సిహెచ్ సుబ్బారావు, కుడుపుడి పార్థసారథి, అద్దాల కుమార్ బాబు, మారే వెంకటేశ్వరరావు, పులిదిండి ఆనంద్ కుమార్, టి ప్రభాకర్ మరియు వసతి గృహ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ కలెక్టర్ గారు అడిగారు, మీరైనా సిఎస్ఆర్ తో పట్టుకొని చేయించేయచ్చు కదా అని. ఇంకో చోట కమిట్మెంట్ ఉంది, మీకు అవ్వకపోతే నాకు చెప్పండి అన్నారు. ఈరోజు కలెక్టర్ గారు దీనికి శాంక్షన్ చేయించారు. నెలాఖరికి మీ హాస్టల్లోని అన్ని వసతులు కూడా చేయిస్తున్నారు. అంటే మాకు అర్థం కాని ఏంటంటే గత 5 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నారు. మేము ఎవరినైతే అడుగుతున్నామో వాళ్ళందరూ రాజమండ్రిలోనే ఉన్నారు. వాళ్ళు అదే వ్యాపారం చేస్తా ఉన్నారు. ఆ రోజు అలా ఉన్నారు, ఈ రోజు అలాగే ఉన్నారు. మేము ఆ రోజు మరి అడగలేంది, ఇప్పుడు మేము అడిగితే ఎందుకు ఇచ్చారో మాకు అర్థం కావట్లా. అంటే వాళ్ళు అడగకపోక, లేకపోతే వాళ్ళు మీకోసం అడగకుండా అప్పుడున్న వైసీపీ ప్రజాప్రతినిధులు వాళ్ళ కోసం అడిగారేమో అని అనుకుంటా ఉన్నాను. మేమైతే మీకోసమే అడుగుతున్నాం, అదే పని మీద ఉన్నాం. అలాగే నగరంలో బీసీ ఎస్సీ హాస్టల్స్ కొరత ఉంది. ఈ యొక్క బిల్డింగ్కి ఇంకా 2.5 కోట్లు ఆనాడు ఎమ్మెల్సీగా ఉన్న ఆదిరెడ్డి అప్పారావు గారు ఏదైతే తెచ్చున్నారో ఇంకా శిలాబద్ధకం అక్కడే ఉంది. గౌరవ మంత్రి ఆనాడున్న అచ్చెన్నాయుడు గారు పెట్టున్నారు. ఇప్పుడున్న మంత్రి సవిత గారు, ఆవిడకి ఇప్పటికే ఎస్టిమేట్స్ అన్ని ఇచ్చున్నాం. 2.5 కోట్లతోటి G+2 బిల్డింగ్ కూడా శాంక్షన్ అయి ఉంది. నిధులు ఎప్పుడు కేటాయించినా ఈ పనులు ఇక్కడ దగ్గరలో అవగొడతాం. దాంతోపాటు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ ఏదైతే ఉమెన్స్ కాలేజ్ ఎదుగుండా 2 వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ ఉన్నాయో, అలాగే ఆర్ట్స్ కాలేజీలో ఏదైతే ఎస్సీ హాస్టల్ మహిళలది ఉందో, ఈ 3 బిల్డింగ్ల మీద కూడా ఎక్స్ట్రా ఫ్లోర్ వేసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర స్పెషల్ గ్రాంట్ 15 కోట్లు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. అతి దగ్గరలో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ పంపించిన వెంటనే టెండర్స్ పిలిపించి హాస్టల్స్ కి మీరు అడగక ముందే అదే పని మీద ఉన్నాం. ఎందుకంటే తెలుసు అరకొర వసతులతోటి పిల్లలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆ ఇబ్బందులు తీర్చాలి కాబట్టి, మనం చెయ్యాలి కాబట్టి ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఇంకేదైనా ఉన్నా కూడా మీ సమస్యలు ఎప్పటికప్పుడు తెలియచేయండి. ప్రశ్నించే గుణం
అలవాటు చేసుకోండి. ప్రశ్నించడం రావాలి. వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడని భయపడడం పక్కన పెట్టండి. ప్రశ్నించచ్చు, మీకు హక్కు ఇచ్చింది. కానీ ప్రశ్నించేటప్పుడు అది మీరు అడిగేది న్యాయబద్ధంగా ఉందా లేదా అన్నది ఆలోచించుకొని ప్రశ్నించండి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కొలతల ప్రకారం సరిహద్దులను ఖచ్చితంగా గుర్తించాలి. ఆర్ఎస్ఆర్కి క్షేత్రస్థాయిలో కొలతలు సరిపోవాలి. నిర్దేశించుకున్న సమయ పాలనలోగా రీసర్వే పూర్తి చేయాలి. కలెక్టర్ పి ప్రశాంతి. ఏటీఎం కార్డులు మార్చి మోసం చేసి వాటి ద్వారా డబ్బులు దొంగిలించి వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారు 22 కేసుల్లో ముద్దాయిలు 2 వ్యక్తులను ప్రకాష్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలి. మార్చురీ వద్ద వ్యాపారం చేస్తున్న ప్రసాద్పై చర్యలు తీసుకోవాలి. గుండుబోగుల సత్యబాబు మృతి పట్ల సమగ్ర విచారణ చేయాలి. టీడీపీ నగర కార్యనిర్వాహక కార్యదర్శి మరుకుర్తి రవి యాదవ్ డిమాండ్. ఆసుపత్రి ప్రత్యేకాధికారి భాస్కర్ రెడ్డికి ఫిర్యాదు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.